This is UPSC CSAT 2022 question. Two candidates X and Y contested an election. 80% of voters cast their vote and there were no invalid votes. There was no nota option. X got 50% of the votes cast and won by 1440 votes. What is the total number of votes in the voters list? ఇక్కడ 80% votes మాత్రమే cast అయ్యాయి. That means out of total 100 votes లో 100%లో 80% cast అయ్యాయి, 20% క్యాస్ట్ అవ్వలేదు. ఈ 80%లో ఎక్స్ గాట్ 56% ఆఫ్ ద ఓట్స్. సో 80 ఇంటూ 56/100, 0 క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఇస్ 5.6. 5.6 ఇంటూ 8 చేస్తే మనకి 44.8 వస్తుంది. సో అవుట్ ఆఫ్ 80 మరి వైకి ఎన్ని వచ్చినట్టు? ఈ 80లో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేసేస్తే వై ఓట్స్. సో 35.2 ఓట్స్ వైకి వచ్చాయి. సో ఎంత మెజారిటీతో ఎక్స్ విన్ అయ్యాడు? 1440 ఓట్స్. మెజారిటీ అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్సే 44.8లో 35.2 తీసేస్తే 9.6 వస్తుంది. దట్ 9.6 ఈజ్ ఈక్వల్ టు 1440. దీన్ని క్యాన్సిల్ చేస్తే 9.6 వన్స్ 9.6 150s వస్తుంది. సో మనకి ఏమడిగాడు క్వశ్చను? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఈజ్ 100. సో ఇంటూ 100 చేయాలి మనకి. సో ఆన్సరు ఆప్షన్ ఏ.